ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్. ఇప్పుడు ఏంటంటే దీన్ని చెక్ చేయాలంటే మెయిన్ మీకు కూలింగ్ రావట్లేదు అనుకోండి, కూలింగ్ వచ్చి ఆగిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే రిలయబిలిటీ కూడా బాగుంది అనుకోండి, సప్లై బాగానే ఉంది, సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ అవుతుంది, అన్నీ బాగానే ఉంది, అప్పుడు ఏం చేయాలంటే ఫిల్టర్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది డిశ్చార్జ్ సెక్షన్ బాగా చూసుకోండి. ఇది డిశ్చార్జ్, ఇది సెక్షన్. సెక్షన్ 2 లైన్లు ఉంటాయి, డిశ్చార్జ్ ఒక లైన్ ఉంటుంది. ఓకేనా? డిశ్చార్జ్ అంటే బయట తన్ని దిగాలి, ఇది లోపల లాగిది. సెక్షన్ అంటే ఈ 2 లోపల లాగుతుంది. ఇది ఏంటంటే డీప్ ఫ్రీజర్ నుంచి వస్తుంది. ఇది ఏంటంటే మనకి రీఛార్జింగ్ కోసం, అంటే ఛార్జ్ చేసుకోవడానికి, గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి. అయితే ఇది కట్ చేసిన తర్వాత, 2 కట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సప్లై ఆన్ చేసుకున్న తర్వాత ఈ కంప్రెసర్ ఆన్ అయిపోద్ది. ఆన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇది డిశ్చార్జ్ లైన్కి ఇలా చేయి పెట్టి చూడండి. ఇలా చేయి పెడితే కొద్దిసేపట్లో మీ చేయి తన్నేస్తుంది. ఈ మాత్రం తన్నేస్తుంది అన్నమాట. ఈ మాత్రం తన్నింది అనుకోండి కంప్రెసర్ ఓకే. ఇంకోటి ఇంకా చూసుకోవాలి ఏంటంటే ముఖ్యమైన, ఇది ఇలా చేయి పెట్టగానే లోపల లాక్కుంటుంది. ఇది లోపల లాక్కుంటా బయట ఇసిరేస్తుంది అనుకోండి, కంప్రెసర్ పోయినట్టే. ఇప్పుడు ఇది లోపల లాగుతుంది, అయితే కంప్రెసర్ బాగుంది. మళ్ళీ అర్థం చేసుకోండి, లోపల లాగాలి. ఇది సెక్షన్ లోపల లాగితేనే కంప్రెసర్ పనిచేసినట్టు. లోపల లాగట్లేదు అనుకోండి, బయట దీనిలాగా ఇసిరేస్తుంది అనుకోండి, ఈ మాత్రం గాలి వచ్చేస్తుంది అనుకోండి ఎక్కడి నుంచి కూడా, అప్పుడు కంప్రెసర్ పోయినట్టే. ఈ వీడియో చేశాను దీనికోసమే, మీకు తెలుసుకున్నాను కోసమే కంప్రెసర్ చెకింగ్ ఎలా ఉంటుందని. ఓకేనండి.